అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మీ అందరి గురించి ఇవాళ అయితే జబర్దస్త్ ముచ్చట అయితే తీసుకొచ్చిన. ముచ్చట ఏంటంటే జనప్రియ మహానగర్ అందసందాలు. జనప్రియ మహానగర్కి ఒక్కసారి వచ్చినట్టయితే ఇక్కడ అందాలను చూస్తే మీకైతే దిమ్మ తిరిగిపోతుంది. మరి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, మరి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంతకుముందుకుండే ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది. మరి ఈ జిహెచ్ఎంసీ అయినాక మరి టేక్ కేరింగ్ ఎలా ఉంది? మున్సిపల్ అధికారులు రెగ్యులర్గా మరి పారిశుద్ధ్యంకి సంబంధించి, డ్రైనేజ్కి సంబంధించి మరి ఏ విధంగా టేక్ కేర్ తీసుకుంటున్నారు ఒక్కసారి విజువల్లో చూడొచ్చు. మరి ఇక్కడ చూసినట్టయితే ఏమున్న మెయిన్ రోడ్లపైనే నామమాత్రపు కొంచెం చేసి చెయ్యనట్టు మాత్రమే ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళి ఒరిజినల్ అసలైన అందాలు మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి ఆ విజువల్లో చూడొచ్చు. మరి ఏదైతే జనప్రియ కాలనీకి సంబంధించి ఓపెన్ ప్లేస్లో మరి ఇష్టారాజ్యంగా సంబంధం లేనటువంటి వ్యక్తులు కోళ్ళకి సప్లై చేసే వాహనాలను ఇక్కడ తీసుకొచ్చి పార్కింగ్ చేయడం జరుగుతుంది. మరి ఇంతమంది నివాసితులు ఉంటున్నటువంటి ఈ యొక్క ప్లేస్లలో ఈ విధంగా అక్రమ పార్కింగ్, అంటే కోళ్ళకు సంబంధించినటువంటి పార్కింగ్ చేయొద్దా అనే అంశాన్ని మరి వీడియో చూస్తున్న వాళ్ళే క్లియర్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి అందాలు ఎలా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తా. నమస్కారం అండి. మీడియా మిత్ర వాళ్ళకు మా జనప్రియ మహానగర్లో 1200 ప్లాట్లు ఉంటాయి సార్. మావి అంత మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి మా దగ్గర. ఈ డ్రైనేజ్ సమస్య జనప్రియ కట్టినప్పటి నుంచి ఇదే సమస్యలు ఇరుక్కొని ఉన్నాం మేము. ప్రతి లీడర్లు వస్తారు, ప్రతి వాళ్ళు వస్తారు, మమ్మల్ని ఎలక్షన్లకు వాడుకుంటారు, డబ్బు వాడుకుంటారు, చేపిస్తాం పోతాం అంటారు, అభివృద్ధి వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. మరి మా సమస్య తీరే వాళ్ళు ఎవరున్నారు? ఏ ఒక్క లీటర్ కూడా తీర్చడానికి వస్తలేడు. కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఆమె ఏమంటుంది, మీ జనప్రియలో ఎప్పుడు ఉండే సమస్య ఇదే పోండి, మేము ఏం చేయాలి అంటున్నాము. మరి ఇప్పుడు మా పరిష్కారం ఎవరు తీసేవాళ్ళు? దానికోసమే మీ మీడియాకు మేము నమస్కారం చేసి చెప్తున్నాము. కొంచెం పట్టించుకొని చూడండి. ప్రతి ఒక్కరి ఇంట్లో జ్వరాలు, సర్దులు, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివి ఉన్నాయి. వీకర్ సెక్షన్ కంటే ఈనంగా చూస్తున్నారు మమ్మల్ని. మరి ఇది ఎక్కడ న్యాయమో చూడండి. కొద్దిగా మాకు న్యాయం చేసే పని కావాలి. మేము ఏ లీడర్ని ఎవరిని ఇక్కడ ఏలన చేసి మాట్లాడేది కూడా లేదు. మాకు పని చేసే వాళ్ళు కావాలి. ఇంతకుముందు మున్సిపల్ వాళ్ళు చేసేవాళ్ళు. బోర్ కూడా మాకు బోర్ వాటర్కి కూడా మోటార్ కాలిపోయినా ఏదైనా సమస్య ఇప్పుడు అది కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు మోటార్ కాలిపోతే కూడా మేము 10 బ్లాక్లలోనే వేసుకొని ఆ మోటార్ చేయించుకున్నాము. మరి ఇక ముందు కూడా ఇదే ఉంటుందా మా ప్రాబ్లం ఏమైనా సాల్వ్ చేస్తారా చూడండి. ఇట్లు నమస్కారం. 9th బ్లాక్ ప్రెసిడెంట్ని. నేను ఛార్జ్ తీసుకున్న 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అవుతుంది అంటారు. అది చాలా సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. డ్రైనేజ్ అవుతుంది అంటారు కానీ అది కూలిపోతుంది కానీ అవ్వట్లేదు. ఎన్నో లెటర్లు ఎన్నో అయిపోయాయి. ఇప్పుడు మున్సిపల్ అయింది అన్నారు, మున్సిపల్ నుంచి జిహెచ్ఎంసీ అన్నారు, అయినా కానీ పనులు కాలేదు. సో ఒక్కసారి చూడొచ్చు. మెయిన్ రోడ్కి వచ్చి లోపలికి వచ్చినట్టయితే ఎక్కడి చెత్త అక్కడనే. మరి ఇక్కడ ట్రాన్స్ఫరం ఉంది. ట్రాన్స్ఫరంకి సంబంధించి పక్కకి చెత్తకుండి కనీసం ట్రాన్స్ఫరానికి కనీసం ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదు. కనీసము చిన్న పిల్లలు ఒకవేళ వచ్చినట్టయితే ట్రాన్స్ఫరాన్ని టచ్ చేస్తే ఈజీగా షాక్ సర్క్యూట్ అయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మరి ఒక బిల్డింగ్ పైన ఎక్కి మరొక చిన్నారికి షాక్ సర్క్యూట్ కావడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫరానికి ఎలాంటి సేఫ్ సెక్యూరిటీ లేదు. మరి దయచేసి మరొక్కసారి ఇక్కడ రండి. మరి డ్రైనేజ్ చూస్తున్నట్టయితే దీనిపైన ఏమేసారంటే ఒక దర్వాజాకి సంబంధించి పాత దర్వాజా పెట్టి దానిపైన మూత పెట్టారు. ఎందుకంటే ఆ మూత దానిపైన నిలబడలేని పరిస్థితి. ఒకవేళ చిన్నారులు కనుక అది ఇలా జరిపి అందులో పడితే చనిపోయే అవకాశం. ఒక్కసారి ఇక్కడ చూడండి, అందాలు ఎంత బాగున్నాయో కదా. అభివృద్ధి అంటే ఇట్లా ఉండాలి. ఇది ఇంత వరస్ట్గా మరి ఎందుకు ఈ అధికారులు ఎందుకున్నారు? కమిషనర్ ఎందుకుంది? మరి కార్పొరేటర్లు ఎందుకున్నారు? కార్పొరేటర్ టైం అయితే అయిపోయింది. మరి జిహెచ్ఎంసీకి సంబంధించి అధికారులు ఏం చేస్తున్నారు? మరి లక్షలు శాలరీ తీసుకుంటున్నది ఎందుకు? ఇంత దరిద్రమా? చూడండి, ఒక్కసారి చూడండి. అసలు ఈ కాలనీలో వీళ్ళు ట్యాక్స్ కడతలేరా, డబ్బులు కడతలేరా, ఏం కడతలేరు? చూడండి, ఇంత వరస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ ఉందంటే మరి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు స్పందించి తక్షణమే ఇక్కడికి వచ్చి ఈ వాసన చూస్తుంటే వామ్మో మామూలుగా లేదు. మొత్తం నెత్తి హెడేక్ వచ్చేస్తుంది.
దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు ఎంత గోస అనుభవిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు తక్షణమే స్పందించి మరి ఇదొకటి క్లీనింగ్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాయి. ఎక్కడ సమస్యలున్నా ఒక్క ఫోన్ చేయండి 9849127622. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న.